చల్లబడ్డ నీ హృదయం అనే బలిపీఠం మీద, చల్లబడ్డ నీ హృదయం అనే బలిపీఠం మీద పరలోకపు యొక్క పరమగ్ని దిగబోతుంది. నమ్మితే గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పు. అనేకమైన రకరకాల రోగాలతో, రకరకాల తలంపుల చేత మిమ్మల్ని అత్తల కుతలం చేస్తున్న సాతాను నా కాళ్ళ కిందికి, నీ కాళ్ళ కిందికి దిగబోతున్నాడు దేవుడు. నిజమే గారు. ఏం చెప్పినా ఒకరు పని చేయకూడని అలసిపోయి రాత్రంతా మూలుగుతుర్రు, బాగా బలహీనతతో ఉన్నారు అని అన్నప్పుడు నేనే ముందుకు రాలేకపోయినా. దేవుడు నీతోనే మాట్లాడిండు. నాతోనే దేవుడు నీతో మాట్లాడినట్టు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నిన్ను ఆరోగ్యంగా చేయబోతున్నాడు. నేను చూస్తున్నా, ఆయన సన్నిధి నిన్ను ముట్టడం చూస్తున్నా. ఆయన పూర్తిగా విడుదల దయచేస్తున్నాడు యేసు నామములో. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పు. మహీనా దక ఫరసియా రడబోలా లహియా అనియత కుడ్ మీ ఫ్రీ సపాగట్ మీ ఫ్రెండ్స్ ఫరసియా లహిరా. పరిశుద్ధాత్ముడా, ఆత్మ ప్రత్యక్షతలో ప్రవేశపెట్టండి, అగ్ని అభిషేకములో నింపండి. షప్రియా రికట రకఫరడ 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 లహ 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 లహ. యేసు నామములో అన్న సభ్య యేసు నామములోని ప్రతి బొమ్మల్ని కాల్చివేస్తున్నా. ఈరోజు ఈయన స్వతంత్రుడుగా పోతున్న యేసు నామములో. ఈ రోజు నుంచి కుమార్తె యేసు నామములో సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నా. సంతానం యేసు నామములో మీకు అనుగ్రహించబడుతుంది. లహీరా దకట మర్రో లహీరా లహీరా లహీరా. లహిలా లహిలా లహిలా. మంచిగా దేవుడు నింపిండు, మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చినాక మంచిగా బలంగా నింపిండు దేవుడు. నాకు చాలా బాగా అనిపించింది. ప్రేయర్ కూడా బాగుంది, హీలింగ్స్ కూడా బాగా అనిపించింది నాకు. చాలా మంది నెక్స్ట్ టైం నేను చాలా మంది కూడా చెప్తాను. ఇక్కడ ప్రతి బుధవారం స్వస్థత ఆరాధన మంచిగా జరుగుతుంది. అభిషేకించబడిన అయ్యగారితో స్వస్థతలు జరుగుతున్నాయి. నేను కూడా స్వస్థత పొందుకున్నా, కుటుంబం వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు, సంఘం కూడా స్వస్థత పొందింది. యేసుక్రీస్తును కలిగి ఉండడం అన్నది అసలు అదొక అద్భుతమైన జీవితం. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు గనుక యేసుక్రీస్తును కలిగి ఉండేవాడు చాలా భాగ్యవంతుడు, చాలా ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ యేసులోనికి వచ్చిన మీరు అక్కడనే ఆగిపోకుండా క్రీస్తులోనికి వెళ్ళాలి, అంటే అభిషేకములోనికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మీరు అభిషేకంలోనికి వెళ్తారో, మిమ్మల్ని దేవుడు అభిషేకిస్తాడో, అప్పుడు మీరు కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారైతారు. దేవుడికి మహిమ కలుగునుగాక. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై మీరు కొత్త ఆలోచనతో నింపబడతారు.
దైవ ఆలోచనలు మీలో ప్రవేశపెట్టబడతాయి. దేవుని శక్తి మీలో నివసిస్తూ ఉంటుంది. దేవుడి శక్తి వల్ల మీరు ప్రభావితులైతారు. దేవుడి శక్తి వల్ల మీరు జ్ఞానవంతులైతారు. దేవుడి శక్తి వల్ల మీరు దయ్యములను వెళ్ళగొడతారు. ఎందుకంటే ఆయనలో ఆ ప్రభావం ఉంది. అందుకనే దేవుడు నజరేయుడైన యేసును శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ నింపెనని అనునదియే. అందుకే ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే ఈ ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి. అందుకే ఈ సూచక క్రియలు జరుగుతున్నాయి. అందుకే చనిపోయిన వారు యేసయ్య ద్వారా లేపబడుతున్నారు. అందుకే కుష్ఠరోగులు యేసుక్రీస్తు ద్వారా బాగుపడుతున్నారు. అందుకే యేసుక్రీస్తు ద్వారా పాపులు రక్షించబడుతున్నారు. అందుకే ఆయనకున్న పేరు క్రీస్తు, అభిషక్తుడు. అంటే నీ పాత స్వభావాన్ని ఆయన తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు గనక నీవు లైన్లో నిలబడాలి, క్రీస్తులో నిలబడాలి. నువ్వు క్రీస్తులో నిలబడ్డప్పుడు నీ వర్షంలో నిన్ను ఆయన శక్తితో నింపుతాడు. హల్లెలూయా. ఆయన ఆత్మతో నింపుతాడు, ఆయన జ్ఞానముతో నింపుతాడు, ఆయన బలముతో నింపుతాడు. ఇది ఆయనకు సాధ్యం. గొప్ప శుభవార్త. షాలోమ్ మినిస్ట్రీస్ వారి ప్రత్యేక స్వస్థత కూడికలు ప్రతి బుధవారం ఉదయం 11:30 స్థలం క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రక్కన, కరీంనగర్ రోడ్, ఆర్మూర్, పెర్కిట్, జిల్లా నిజామాబాద్, తెలంగాణ. శక్తివంతమైన సందేశం. పాస్టర్ టి ఇస్రాయేలు గారు, షాలోమ్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. నీ గిన్నె నిండి పొరలబోతుంది. నీ హృదయం అగ్ని అభిషేకముతో నిండబోతుంది. ఫైర్! ఫైర్!